హే గాయ్స్, హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిప్కా నగేష్ వ్లాగ్స్. ఇది గురువారం అంటే సంక్రాంతి రోజు తీసిన వ్లాగ్. ఏంటి అని అంటే మేము ఒక చిన్న ప్రేయర్ క్యాంప్కి అయితే స్టార్ట్ అయ్యాము వెళ్ళడానికి. ఈ ఏరియా వచ్చేసి కొప్పరిపాడు. సో అక్కడ ఆగి మా రెన్సీకి టిఫిన్ తీసుకుందామని చెప్పేసి అక్కడ ఆగాము. సో తనకి టిఫిన్ అయితే తీసుకున్నాము. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది నేను వీడియో ఫర్దర్గా చెప్తాను. వీడియో ఎండ్ వరకు కంపల్సరీ చూడండి. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అయిపోయాము. గోకన్కొండ నుంచి కొప్పరిపాడు మీదుగా మా డెస్టినేషన్కి అయితే స్టార్ట్ అయిపోయాము. మార్నింగ్ వ్లాగ్ ఇది. అరౌండ్ 8 ఆ టైం అవుతుంది. సో ఫుల్గా మంచు ఉంది, మొత్తం చాలా మంచు ఉంది. అసలు ఎండ అనేది 11 వరకు 10:30 వరకు అసలు ఎండే రాలేదు. సో అక్కడికి వెళ్ళే ముందుగా నేను తీసుకెళ్ళిన ఫుడ్ అనమాట ఇదంతా. కొంచెం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్ళాను. ఎగ్, ఇది వచ్చేసి బాయిల్డ్ ఎగ్స్, రైస్, పప్పు, పులిహోర అండ్ పికిల్ ఒకటి నేనే ప్రిపేర్ చేశాను. సో ఈ ఫుడ్ అయితే ప్రిపేర్ చేసుకొని ఇప్పుడు మేము క్యాంప్కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి, అక్కడ టిఫిన్ తీసుకున్నాం కదా. సో అక్కడి నుంచి కంటిన్యూషన్ లాగా అనమాట ఇది. కొబ్బరిపాడు మీదుగా ఇప్పుడు వెళ్తున్నాము. ఇదిగో చూడండి, స్టార్ట్ అయిపోయాము, అక్కడి నుంచి వెళ్తున్నాము. సో ఇది వచ్చేసి సింగరకొండ. ఇప్పుడే ఎంటర్ అయ్యాము. ఇక్కడ పాపకి టిఫిన్ ఏదైనా పెడదామని చెప్పేసి అక్కడ వెయిట్ చేసి ఒక 10 మినిట్స్ అక్కడ ఆగి పాపకి ఫీడ్ చేశాను. ఇడ్లీ పెట్టేశాను తనకి. సో తను తినేసింది. అయిపోయాక మళ్ళీ వెంటనే స్టార్ట్ అయిపోయాము. సింగరకొండ నుంచి ఇంక స్టార్ట్ అయిపోయాము మేము. ఇదిగో చూడండి, ఫుల్గా మంచు ఉంది. మార్నింగ్ టైము ఇదంతా మంచు ఎక్కువగా ఉంది. ఆ రోజు 10-10:30 వరకు అసలు ఎండ అనేది రాలేదు. చాలా చల్లగా ఉంది. ఇదిగోండి, మధ్యలో ఒక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము మేము. సో అక్కడ తనకి టిఫిన్ పెట్టేసి మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇదిగోండి. సో ఇదైతే ముప్పారం. ఈ రూట్లో నుంచి ఇప్పుడు మేము వెళ్తున్నాము. ఎక్కడికి ఏంటి అనేది చెప్తాను నేను. అదిగో చూడండి. సో ఇక్కడికి వచ్చేసరికి టైం వచ్చేసి 9 అట్లా అయింది. మేము 8కి అట్లా స్టార్ట్ అయ్యాము. 8:40, 8:45కి ఇక్కడికి రీచ్ అయ్యాము మేము. ఇదిగో చూడండి, మార్నింగ్ టైం అసలు ఇంకా ఎండ అనేది రాలేదు అసలు. ఇదిగో చూడండి, ఇక్కడైతే మొత్తం శనగేశారు. ఉప్పు శనగ అంటారు కదా, అది వేసారు. యాక్చువల్గా అక్కడ ఒక చిన్న క్లిప్ తీద్దాం అనుకున్నాను, బట్ దిగలేదు మేము. రోడ్కి లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అసలు ఫుల్గా అవే శనగే వేశారు. ఇదిగో చూడండి, ఈ స్కూల్ వచ్చేసి సైనిక్ స్కూల్ అంట. అంటే ఆర్మీ స్కూల్ ఉంటుంది కదా, ఆ టైప్లో వాళ్ళకి అంటే మంచి కోచింగ్ ఇచ్చి వాళ్ళని ట్రైన్ చేస్తారనమాట చిన్నప్పటి నుంచే. సో ఇది మన లోకేష్ గారు ఇది ఓపెన్ చేశారు. ఇదిగో చూడండి, డాక్టర్ డివిఆర్సి సైనిక్ స్కూలు. ఇది వచ్చేసి ఇది గంగవరం బాపట్ల డిస్టిక్లో ఉంది ఆ స్కూలు. సో చాలా బాగుంది స్కూల్ అయితే. ఇదిగోండి, ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అంతా ఊరేసారండి. అసలు రోడ్కి అటు సైడ్ ఇటు సైడు కనుచూపు మేర మొత్తం వరే ఉంది ఆల్మోస్ట్. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాము. ఇదిగో చూడండి, చీరాలు అయితే ఎంటర్ అయ్యాము ఇప్పుడే. సో అక్కడ చీరాల్లో కూడా మళ్ళీ కొంచెం బ్రేక్ తీసుకొని అక్కడ ఆగి కొన్ని మాకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ కొనుక్కొని స్టార్ట్ అయిపోయాం. ఇదిగోండి, స్టువర్ట్పురం రీచ్ అయ్యాం. సో మేమైతే స్టువర్ట్పురం 2026 ప్రేయర్ క్యాంప్కి వెళ్ళడానికైతే వచ్చాము. ఇదిగోండి, మొత్తం స్టువర్ట్పురం ఇప్పుడే రీచ్ అయ్యాము. అదిగోండి, ఆ స్టేషన్ క్రాస్ అయితే ప్రేయర్ గ్రౌండ్ అయితే రీచ్ అయిపోతాం ఇంకా. ఇదిగోండి, ఇదైతే స్టువర్ట్పురం. సో మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరి చీరాల నుంచి స్టువర్ట్పురం అయితే వచ్చాము. ఇక్కడ ప్రేయర్ క్యాంపు ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో అక్కడికే వచ్చాము ప్రేయర్ మీటింగ్స్కి. ఇదిగోండి, ఆల్రెడీ ఇది స్టార్ట్ అయ్యి 2 డేస్ అయింది. మేము స్టార్ట్ అయిన ఒక 2 డేస్ తర్వాత వచ్చాము. యాక్చువల్గా ఇది బ్యాక్ డోర్ అనమాట. ఫ్రంట్ డోర్ నుంచి రావడానికి అటు ప్రేయర్లో ఉన్నప్పుడు వాళ్ళు అలౌ చేయరు. సో అందుకని మేము బ్యాక్ డోర్ నుంచి అయితే వెళ్తున్నాము. యాక్చువల్గా ఇది అటు ఫ్రంట్ డోర్ నుంచి వస్తే ఇంకా వ్యూ బాగుండేది. ఇది బ్యాక్ డోర్ అనమాట. రన్నింగ్ ప్రేయర్లో వాళ్ళు అలౌ చేయరు. ఇదిగోండి, ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది. చాలామంది వచ్చారు. ఎవ్రీ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం కొంచెం ఎక్కువ మందే వచ్చారు ప్రేయర్ క్యాంప్కి. అందరూ అదిగోండి అట్లా
ఒక డెన్ అనేది వేసుకొని ఎవరికి వాళ్ళు ఉంటారు. డెన్ అంటే గుడారం అంటారు కదా, అది ఆ డెన్లో ఎవరికి వాళ్ళు ఉంటారు. సో మాది కూడా ఉంది. అదిగోండి ఆ బ్లూ కలర్ ఉంది కదా, అదే మా డెన్. ఇదిగోండి మేమైతే ఇక్కడే స్టే చేసాము. డెన్ ఉంది కదా, సో ఆ డెన్లో మేమైతే స్టే చేసాము. మేము 4 days ఉన్నాము. ఆ 4 days అక్కడే స్టే చేసాము. ఇదిగోండి మొత్తం ఓవరాల్గా అనమాట ఇది. సో మనకి అక్కడ వాష్రూమ్స్ కానీ, ఫుడ్, మనకి కావాల్సిన ఫెసిలిటీస్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అవుట్ సైడ్ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ అవైలబుల్గా, ప్రిపేర్ చేసిస్తారు మనకి కావాలి అని అంటే. మామూలుగా క్యాంప్లోనే వాళ్ళు ఫుడ్ కూడా ప్రిపేర్ చేసి ఇస్తారు మనకి. ఇదిగోండి మొత్తం ఓవరాల్గా ఇది. చాలామంది వచ్చారు. ఇంతకు ముందు ప్రీవియస్ కంటే ఎక్కువ మంది ప్రేయర్ క్యాంప్లో పార్టిసిపేట్ చేశారు అందరూ వచ్చి. స్టార్ట్ అయ్యి 2 days అంటే 13th స్టార్ట్ అయింది. ప్రేయర్ మీటింగ్స్ అనేవి 13 నుంచి స్టార్ట్ అయ్యాయి. సో 13 నుంచి 18 వరకు మామూలుగా ఈ ప్రేయర్ క్యాంప్ అనేది జరుగుతుంది. మేమైతే 15 వెళ్ళాము, గురువారం వెళ్ళాము మేమైతే. ఇదిగోండి మొత్తం అక్కడ ఇదేమో స్టార్టింగ్లో 13వ తేదీ వస్తారు కదా, వాళ్ళకి వేసిన టెంట్ అనమాట ఇది. ఇంకా అక్కడ ప్లేస్ లేని వాళ్ళు చిన్న చిన్న డెన్ అనేది వాళ్ళే ప్రిపేర్ చేసుకొని అక్కడే ఉంటారు. ఎన్ని రోజులు ఉండాలనుకుంటే అన్ని రోజులు ఉంటారు. సో ప్రేయర్ అయితే చాలా బాగా జరిగింది. మంచిగా అందరు చాలా మంచి మెసేజెస్ అయితే ఇచ్చారు. చాలామంది వచ్చారు. ఇదిగోండి ఇది వచ్చేసి మామూలుగా అక్కడ ఫుడ్ సెక్షను, ఇంకా మనకి కావాల్సినవి ఏమన్నా అవి నేను నెక్స్ట్ ఒక చిన్న వీడియో చేస్తాను. ఇదిగోండి ప్రేయర్ అయితే నేను ప్రేయర్ స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో అనమాట ఇది నెక్స్ట్ డే తీసిన వీడియో. యాక్చువల్గా మేము 15 వెళ్ళాం కదా, ఇది 16వ తేదీ తీసిన వీడియో ఇది. యాక్చువల్గా ఇది నైట్ టైం అనుకుంటాను, నైట్ వర్షిప్ టైం ఇది. అదిగో చూడండి ఇది మొత్తం చాలామంది ఉన్నారు. వెనక బ్యాక్ సైడ్ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. సో అక్కడ కూడా మొత్తం ఫుల్ అయిపోయారు. చాలా ఎక్కువ మంది వచ్చారు. ప్రేయర్ క్యాంప్ అయితే చాలా బాగా జరిగింది. బై గాడ్ గ్రేస్ చాలా బాగా జరిగింది. చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈ పాస్టర్ గారు అయితే ఎంత చక్కగా పాడారు. సో కొన్ని మెసేజెస్ నేను వినిపిస్తాను, వినండి. గడిపోతున్నాం. నేను నీవు దిద్దుకో ప్రియా సహోదరి సహోదరు. ఏమంటే బెల్షెజర్‌కి సమయం లేదు, తీర్పు వెలువడిపోయింది, శిక్ష కూడా వచ్చేసింది. ప్రియా సహోదరు మనకు సమయం ఉందండి. సిలువ దగ్గరికి వస్తావా ఉదయకాలం మందు ప్రభు నిన్ను క్షమిస్తాడయ్యా. నువ్వెంత ఘోర పాపం చేసినప్పటికీ, ఎంత అపవిత్రతలో జీవించినప్పటికీ నీకు సిలువ దగ్గర క్షమాపణ దొరుకుతుంది. సైతాన్లో చూస్తాం కాబట్టి అహంభావం అంటే నీ గురించి నీవు ఎక్కువగా తలంచుకోవటం కానీ, ఇతరులతో మాట్లాడటం కానీ అహంభావము. ఈ బండలు మనము తొలగించుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. జూనియర్ కాలేజెస్ మీ తల్లిదండ్రులు మీరు ఎంతో డబ్బు కట్టి ఆ జూనియర్ కళాశాలలో మీ పిల్లల్ని చేర్చాలని కోరుతారు. వాట్ డు దే టీచ్ ఇన్ ద జూనియర్ కాలేజ్? ఆ జూనియర్ కళాశాలలో వాళ్ళు ఏం నేర్పిస్తారు? యు మస్ట్ స్టడీ 24 hours a day. రోజుకి 24 గంటలు చదవాలి. And 7 days a week. వారానికి 7 రోజులు. No rest.
విశ్రాంతి లేదు, no Sunday keeping, ఆదివారం ఆచరించడమే లేదు. and you want విద్యార్థులను బ్రతలు కొట్టడం so నేర్పిస్తారు. that they will earn lot of money. తద్వారా వాళ్ళు బాగా ఎక్కువ డబ్బు They can సంపాదిస్తారు. get into medical college and engineering college. విద్య ఇంజనీరింగ్. See, people having great faith in money power, ఇక్కడ ప్రజలకు డబ్బు శక్తిలో ఎంతో విశ్వాసం ఉన్నది చూస్తున్నారు. but their తత్వంలో విశ్వాసం, faith in the power of Christ, క్రీస్తు యొక్క శక్తిలో విశ్వాసం, faith in prayer, ప్రార్థనలో విశ్వాసం, faith in the word of God. దేవుని వాక్యమందు విశ్వాసం. This is what God will give you. చాలా గొప్ప మాట చెప్పాడు. నేను చూద్దాం, తన చుట్టూ చేరారు యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు. వీళ్ళు పండితులు, సమాజంలోకి వెళ్ళేవారు, చక్కగా బలులు అర్పించేవారు, భక్తిగా కనపడేవారు. ఎవరు? ఈ మందిరమునకు వెళ్ళేవారు. అయితే యేసుప్రభువు వారు ఏమంటున్నారంటే వాళ్ళతోటి 8:44 నేను చూడండి. మీరు మీ తండ్రి యగు అపవాది సంబంధులు. చూసారా? వీళ్ళెవరు? మేము భక్తులు అనుకుంటున్నారు, అబ్రాహ్మ సంతానం అనుకుంటున్నారు, దేవుని సంతానం, పరలోకి వెళ్ళేది మేమే. కానీ ప్రభు ఏమంటున్నాడు? మీరు సైతాను సంబంధులు. మీ తండ్రి దురాశలు నెరవేర్చగోరుచున్నారు. ఆది నుండి వాడు నరహంతకుడై ఉండి సత్యమందు నిలిచిన వాడు కాడు. వాని యందు సత్యమే లేదు. వాడు అబద్ధమాడినప్పుడు తన స్వభావం అనుసరించే మాట్లాడు. వాడు అబద్ధికుడును అబద్ధములకు జనకుడై ఉన్నాడు. కాబట్టి చాలా జాగ్రత్త పడాలి. వీడియో అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్, కీప్ వాచింగ్.